నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా ఉన్నాయి, తదితర అంశాల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. బిఫోర్ దట్ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వరుసగా అంటే బీఎస్సీ సెన్సెక్స్ విషయానికి వస్తే కనుక ట్రేడింగ్ విషయంలో స్వల్ప నష్టాలు అంటే 84,518.33 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఒక దశలో చూసుకుంటే కనుక 84,238.43 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మళ్ళీ లాభాల్లోకి వచ్చి దాదాపు 84,480.19 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. తర్వాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో కూడా చివరకు 77.84 పాయింట్లు నష్టపోయి 84,481.81 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 25,815.55 వద్ద స్థిరపడింది. ఇక ఇంట్రాడేలో 25,726.30 వద్ద కనిష్టాన్ని, 25,902.35 వద్ద గరిష్టాన్ని ఈ సూచి నమోదు చేసింది. రైట్, ఇక ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే కనుక వెంకట్ గారు ఉన్నారు, వెంకట్ గారితో మాట్లాడదాం. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చందు గారు. రైట్, వరుసగా అంటే స్టాక్ మార్కెట్ 4వ రోజు కూడా నష్టాల్లోనే ముగడం అంటే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి యొక్క కారణంగా మనం చూడొచ్చా, మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసింది అనుకోవచ్చా? వెంకట్ గారు ఏం చెప్తారు? వాస్తవంగా నిన్న టెక్నికల్గా మనకి నెగిటివ్లో క్లోజ్ అయిందని మనకి కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అండి నిన్న పాజిటివ్లోనే క్లోజ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందువలనంటే నిన్న నిఫ్టీ కనుక గమనిస్తే ఓపెనింగ్ 25,764లో ఓపెన్ అయితే క్లోజింగ్ వచ్చేసరికి 25,815, అంటే దాదాపుగా 50 పాయింట్ల పాజిటివ్లోనే క్లోజ్ అయిందండి. ఓపెనింగ్ చూసుకుంటే పాజిటివ్లోనే క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కొనుగోలుదారుల మద్దతుతో బయింగ్ వచ్చిందండి. నిన్న బయింగ్తో మనకి 50 పాయింట్స్ పైనే క్లోజ్ అయింది. అయితే మొన్నటి క్లోజింగ్తో గమనిస్తే మాత్రం ఒక 3 పాయింట్లు నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పుకుంటాం. టెక్నికల్గా చూసుకుంటే మనకి నెగిటివ్లో క్లోజ్ అయిందని అనిపిస్తుంది, కానీ బట్ రియలిస్టిక్గా చూసుకుంటే ఒక 50 పాయింట్లు పాజిటివ్లోనే క్లోజ్ అయ్యామండి నిన్న. అలాగే ఈ రోజు కూడా చూసుకుంటే గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి మనకి ప్రస్తుతం 150 పాయింట్ల పాజిటివ్లో నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 80 పాయింట్ల పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అనేది. సో మనకి దాదాపుగా 25,700 టెక్నికల్ లెవెల్ ఏదైతే ఉందో 25,700 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంది నేను నిఫ్టీ. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉందండి. సో ఈ రోజు పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒమన్తో మనం కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఎఫ్టీఏ ఏదైతే ఉందో, అది చాలా వరకు కూడా మార్కెట్ని ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిందండి. అమెరికా తర్వాత మనకి ఒమన్తో కుదుర్చుకున్న తొలి దేశం మనకి భారతేనండి. కాబట్టి చాలా అతిపెద్ద భాగస్వామి జీసీ దేశాల్లో ఒమన్ అనేది చాలా అతిపెద్ద మన ఎగుమతికి సంబంధించి పెద్ద భాగస్వామి. కాబట్టి ఈ ఒప్పందం ఏదైతే ఉందో మన ఇండియాకి చాలా ఫేవర్గానే ఉంటుంది. సో అదొకటి మార్కెట్ సెంటిమెంట్ని చాలా బలంగా ముందు తీసుకెళ్తుంది. అఫ్కోర్స్ రూపాయి అనేది వీకెన్ అయింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ప్రస్తుతం కొద్దిగా ఇలాంటి విషయాలు ఏవైతే ఈ న్యూస్లు ఉన్నాయో, ఎఫ్టీఏలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా వరకు కూడా మన ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి దోహదపడతాయండి. సో దాంతో కొద్దిగా రూపీ స్ట్రాంగ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో సుంకం కూడా ట్యాక్స్ కూడా అది కూడా ఉండదని అంటున్నారు 98 విభాగాలకు సంబంధించి. కరెక్ట్ అండి, అదేనండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అదేనండి. చాలా వరకు కూడా ట్యాక్స్లు ఉండవండి. దాదాపుగా 99% ఆఫ్ ది ప్రొడక్ట్స్కి మనకి ట్యాక్స్లు ఉండవు. వాళ్ళ దేశంలో వాళ్ళు ట్యాక్స్లు అయితే విధించరు. అంతకుముందు దాదాపుగా కొన్ని ప్రొడక్ట్స్ అయితే 100% ట్యాక్స్లు కూడా వేశారు, అవన్నీ కూడా ఇప్పుడు తీసేశారండి. రైట్. సో ఈ రోజు కనుక చూసుకుంటే మనం ఫార్మా సెక్టర్ అండి, ఫార్మా సెక్టర్ అలాగే హెల్త్ కేర్ సెక్టర్, ఈ రెండు కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి. మోర్ దెన్ 1% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. అలాగే ఆటో సెక్టర్, మీడియా సెక్టర్ ఇవన్నీ కూడా 0.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈరోజు మార్కెట్కి ఆటో సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఈ మూడు కూడా అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ఎక్కువ మనకు దోహదపడుతుందండి. రైట్ రైట్ వెంకట్ గారు, మాట్లాడదాం. కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్, గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్, బిఈఎల్ ఫ్రెష్ ఎంట్రీ ఏ రేట్లో తీసుకోవచ్చు సార్? బిఈఎల్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి.
389.55 దగ్గర మనకి ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. 380 పైన ఉన్నంతసేపు కూడా మనం బిఈఎల్లో పాజిటివ్గానే అనుకోవచ్చు. 380 పైన ఉన్నంతసేపు మీరు బై అండ్ డిప్స్ మెయింటైన్ చేయండి. కిందకు వచ్చినప్పుడల్లా బై చేయొచ్చండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బిఈఎల్. రైట్ సార్. రైట్, ఇప్పుడు కాల్ ఉన్నారు తీసుకుందాం సార్. తెనాలి నుంచి రామస్వామి గారు కాల్ చేస్తున్నారు. రామస్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు ఉన్నారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు వెండిను బంగారం రేటు బాగా పెరిగినాయండి. ఇప్పుడు నా దగ్గర 20 lakhs ఉన్నాయండి. ఇప్పుడు ఈ రేటు మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేసేటైతే దేని మీద పెడితే మనకు ఉపయోగం తెలుసుకుందాం ఫోన్ చేసి. మీరు అంటే వెండి బంగారం మీదే పెడదాం అనుకుంటున్నారా? వేరే అనేది మనకు ఐడియా లేదు సార్. వీటి మీదే కొద్దిగా వీటి మీద అయితే మీరు బంగారం కన్నా కూడా వెండి మీద పెట్టండి. వెండి ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి వెండి 2,50,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మనం 2 లక్షల టార్గెట్ అనేది దాదాపుగా 7-8 నెలల క్రితం మన ఛానల్లోనే చెప్పుకున్నాం. సో ఆ 2 లక్షల టార్గెట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2,50,000 అండి. సో వెండి మళ్ళీ 2,50,000 వరకు వెళ్తుంది. బంగారం కొంచెం కిందకి వచ్చి తిరిగి మళ్ళీ పెరుగుతుందండి. బంగారం కూడా 1,50,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా డౌన్ అయ్యి తర్వాత పెరగడానికి స్కోప్ ఉందండి. వెంకట్ గారు, బంగారంతో పోలిస్తే వెండి కొనడమే బెటర్ అని చాలాసార్లు మీరు చెప్పారు. సో అది అంటే ఒక్కరోజే 11,000 పెరగడం ఎలా చూడాలి? వెండికి మనకి డొమెస్టిక్ కన్సంప్షన్తో పాటుగా కమర్షియల్ యూసేజ్ కూడా బాగా పెరిగిందండి. మ్మ్. అందువల్ల మీకు వెండి పెరగడం అనేది చాలా ఇంత ర్యాపిడ్గా పెరిగింది. సో బంగారం మనకు మేజర్గా ఆర్నమెంట్స్ వరకు వాడుతూ ఉంటాం. అఫ్ కోర్స్ కమర్షియల్గా కూడా బంగారం కొంత వాడతారు. ఇప్పుడు చిప్స్ వాటిల్లో కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ వాటిల్లో కూడా మనకి బంగారం ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. మన సెల్ ఫోన్లో కూడా బంగారం ఉంటుంది, ల్యాప్టాప్లో బంగారం ఉంటుంది. చిప్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల బంగారం ఉంటుందండి. కొద్దిగా వెరీ మైన్యూట్, చాలా తక్కువ. కానీ డొమెస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. వెండి ఏంటంటే డొమెస్టిక్ యూసేజ్ కన్నా కూడా కమర్షియల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. అందువల్ల మీకు వెండి చాలా స్పీడ్గా పెరుగుతుంది. రైట్ రైట్ వెంకట్ గారు, కాల్ ఉన్నారు తీసుకుందాం. నాగరాజ్ గారు కాల్ చేశారు విజయవాడ నుంచి. నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే వెంకట్ గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర పిఎఫ్సి ఆర్ఈసి 2 షేర్లు 480లో ఉన్నాయి సార్. కొంచెం Okay. బాగా చెప్తుంది. అసలు వీటి గురించి కొంచెం చెప్పండి సార్. ఈ మధ్య బాగా పడిపోతున్నాయి ఈ 2 షేర్లు పిఎఫ్సి ఆర్ఈసి. వీటి గురించి కొంచెం వివరించండి సార్. 2 ఎంతలో ఉన్నాయండి? 2 కూడా 480లోనే ఉన్నాయా? అవును సార్, అవును సార్. 2 దాదాపు ఒకటే ప్రైస్లో, అంటే 2 కూడా ఈ సంవత్సరం జనవరిలో అట్లా తీసుకున్నారా? అవును సార్. పిఎఫ్సి ఆర్ఈసి 2 కూడానండి ఒకటే ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి. దాదాపుగా జనవరి నుంచి చూసుకుంటే డౌన్ ట్రెండ్లోనే వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 2 సిమిలర్గానే మూవ్ అవుతున్నాయండి. అయితే ఇవి 2 కూడా చూసుకుంటే దాదాపుగా సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఆగినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. మీరు హోల్డ్ చేసిన తర్వాత 2 కూడా 300, ఎస్ 2 కూడా 360 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 2 కూడా దాదాపుగా ఒకటే ప్రైస్లో ట్రేడ్ అవుతున్నాయండి. ఒకటి 337లో ఉంది పిఎఫ్సి, ఆర్ఈసి వచ్చేసి 340 ఉంది. 2 కూడా 360 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. మళ్ళీ పెరుగుతుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుందండి. ఒక 3 నుంచి 6 నెలల టైం అయితే పడుతుంది. రైట్ రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. నాగార్జున గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వాల్చంద్ నగర్ ఒకటి, ర్యాంకో సిస్టమ్స్, సిర్మా హెచ్జిఎస్ ఎంట్రీ ప్రైజెస్ సార్. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, రెండోది ర్యాంకో సిస్టమ్స్, సిర్మా హెచ్జిఎస్. ర్యాంకో, ఓకే ర్యాంకో సిస్టమ్స్. మూడోదండి సాయిర్మాన్. సిర్మా హెచ్జిఎస్ సార్. ఓకే, ఈ 3 ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్, అవును సార్. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు సార్. లాస్ట్ టైం కూడా మన వాళ్ళు ఎవరు అడిగారండి వాల్చంద్ తీసుకోవచ్చా అంటే నేను చెప్పాను సార్ అబోవ్ 180 పైన తీసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడు 185 పైన తీసుకోవచ్చు అని చెప్పాను. దాని తర్వాత అది పెరిగింది కూడా. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం 207లో ట్రేడ్ అవుతుంది, 206.92. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. 185 పైన ఉన్నంతసేపు కూడా ఇది మనకి బుల్లిష్ జోన్లో ఉన్నట్లుగానే
అలానే ర్యాంకో సిస్టమ్స్ వచ్చేసి ఇప్పుడే వద్దండి, కొద్దిగా 610 రూపాయలు పైన క్లోజ్ అయితే తీసుకుందాం సార్. ప్రస్తుతం 595.75లో ఉంది, కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుంది. 610 రూపాయలు పైన క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి ర్యాంకో సిస్టమ్స్లో. అలాగే శర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ వచ్చేసి మనకి 721లో ట్రేడ్ అవుతుందండి. 760 అనే మేజర్ సపోర్ట్ని ఇది బ్రేక్ చేసుకుని కిందకు వచ్చేసింది సార్. సో ప్రస్తుతం ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం మనకి మొమెంటం అప్ సైడ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఏదైనా 740 దాటిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 740 దాటిన తర్వాత, అలాగే 750 దాటితే క్వాంటిటీ పెంచుకోండి శర్మా ఎస్జిఎస్లో. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ HDFC నాకు ఆర్ఈ వచ్చినాయి సార్, దానికి ఎలా అప్లై చేయాలి? నా కాడ ఏమో నెట్ బ్యాంకింగ్ లేదు. ఒకసారి పేరు ఆర్ఈ వచ్చినాయి సార్ HDFCకి. అప్లై చేశారా, చేయలేదా? రైట్స్ ఇష్యూ. ఒక పని చేయండి, మీ బ్రోకర్ ఎవరు? 5 పైసా సార్. 5 పైసా. 5 పైసా. ఒకసారి ఆ కస్టమర్ కేర్కి కాల్ చేయండి సార్, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఎలా అప్లై చేయాలి ఏంటని. రైట్ రైట్ అండి. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓరియంట్ హోటల్స్ 114 కొన్నామండి. ఓకే, దానికి ఏం చేయాలండి? చాలా తీసేయమంటారా? 99.6 అండి, 65లో ట్రేడ్ అవుతుందండి. ఇది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది బాగా. సో 97.5 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి సార్. 97.5 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అది బ్రేక్ అయిందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. అంటే క్లోజింగ్ 97.5 కన్నా కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోండి. అక్కడ వరకు వెయిట్ చేద్దాం సార్. ఓకే, ఇంకొక ₹2 ఆల్మోస్ట్. రైట్ సార్. రైట్. మరో కాల్ ఉన్నారు, చిత్తూరు నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. నమస్తే అండి. సార్ వాల్చంద్ర నగర్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్. 168లో బై చేశాను. ఉంచండి. సో ప్రాఫిట్ బుకింగ్ వద్దా సార్? ప్రాఫిట్ బుకింగ్ వద్దు, ఉంచండి. ఇప్పుడే చెప్పాను బై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అని. హోల్డ్ చేయండి. లాస్ట్ టైం నేను అడిగాను సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి మీరే అడిగారా? సారీ, ఇందాట వేరే వాళ్ళు కాల్ చేస్తే ఎవరో మన వాళ్ళు అడిగారండి అని చెప్పాను. ఎస్, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. సార్ ఇంకోటి TCI ఫైనాన్స్ ఏమైనా తీసుకోవచ్చు సార్? స్మాల్ స్టాక్ అది. ఏంటిదండి? TCI ఫైనాన్స్. టీసీఐయా? ఒకసారి స్పెల్ చేయండి రాజు. ఓకే అండి. టీసీఐ ఫైనాన్స్ ₹16.40 ఉంది. వద్దు సార్, అవాయిడ్ చేయండి. వద్దండి, అవాయిడ్ చేయండి సార్. రైట్ రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, గుంటూరు నుంచి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్తే అండి. రైట్, వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సంగడి గారికి నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 670లో ఉన్నాయి సార్. దీని గురించి ఓకే. కొంచెం చెప్పండి సార్. అలాగే మోతీలాల్ వాస్వాల్లో కూడా ₹1000 కొన్నా సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. మోతీలాల్ వాస్వాల్. ఓకే అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి. అలానే ₹560 దాటితే యావరేజ్ చేయండి. ప్రస్తుతం 529.40లో ట్రేడ్ అవుతుంది. ₹560 దాటిన తర్వాత ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొద్దిగా టైం పడుతుంది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ కూడా 880 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇది కూడా పైకి వస్తుంది. ఈ రెండు కూడా ఒక 3 నెలల టైం పడుతుంది. మీరు ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం అండి. సత్యనపల్లి నుంచి సాంబశివరావు గారు కాల్ చేస్తున్నారు. సాంబశివరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నమస్తే సార్ వెంకట గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడున్న రేట్లో అపోలో మైక్రో సిస్టమ్, రెండోది ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్. పోలో వచ్చేసి మనకి కొంచెం డౌన్ ట్రెండ్ ఇంకా కనిపిస్తోందండి. ₹210 వరకు రావడానికి అయితే కనిపిస్తోంది ఛాన్సెస్. సో ఈ ప్రైస్లో అయితే వద్దండి, కొద్దిగా రానివ్వండి కిందకి. ₹210 దగ్గర వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అపోలో మైక్రో సిస్టమ్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎస్, లాంగ్ టర్మ్ తీసుకునే స్టాక్ అండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఇది.
ఇది మళ్ళీ పెరుగుతుందండి చాలా. మళ్ళీ ఇక్కడి నుంచి డబల్ అవడానికి ఛాన్స్ ఉంది. 200 దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డబల్ అవడానికి ఛాన్స్ ఉంది, పెరుగుతుందండి. ఫోర్టిస్ కూడా ఇప్పుడే వద్దు సార్, అంటే తీసుకుంటే కొద్ది కొద్దిగా తీసుకోండి. ఈ ప్రైస్లో కొంచెంగా ఎక్యుములేషన్ చేయండి. 900 దాటితే మాత్రం బాగా పెరుగుతుందండి ఫోర్టిస్. ఇప్పుడు తీసుకుంటే మీరు కొద్దిగా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, 900 దాటిన తర్వాత క్వాంటిటీ పెంచుకోండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి సుజలత గారు కాల్ చేస్తున్నారు. సుజలత గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్ సుజలత. కేశవరామ్ ఇండస్ట్రీస్ 7 రూపీస్ లో తీసుకున్నాను, కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాను. ఉంచమంటే కొంచెం కదా ఉంచండి. 11 రూపాయలు దాటుతుందండి కేశవరామ్. 10 రూపాయలు 42లో ఉంది కదా, 11 రూపాయలు దాటుతుంది. 11 రూపాయల 10 పైసలు దగ్గర మనకి హడ్డలు కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ డౌన్ వచ్చేటప్పుడు సెల్ చేసేయమంటారా? 11 రూపాయలకు వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ కిందకు వస్తామంటే సెల్ చేయండి. రైట్ అండి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. సుభాకర్ గారు కాల్ చేస్తున్నారు. సుభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది కదా సార్, ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. హెచ్పిఎల్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చండి. ఈ రోజు కొంచెం వీక్నెస్ కనిపిస్తోందండి. ఈ రోజు పెరిగినట్లుగా అనిపించింది కానీ ఇప్పుడు 836 వరకు వెళ్ళిందండి ఈరోజు. కానీ ప్రస్తుతం ఎంత ఉంది, మనకి 825 దగ్గరే ట్రేడ్ అవుతుంది. దాదాపుగా 11 రూపాయలు డౌన్ అయింది మళ్ళీ. సో కొద్దిగా చిన్న వీక్నెస్ కనిపిస్తుంది కానీ బట్ యావరేజ్ చేసి పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. యావరేజ్ చేసుకోవచ్చండి ఇక్కడ. రైట్ వెంకట్ గారు, రైట్. మరో కాల్ ఉన్నారు. నారాయణపేట నుంచి వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఆర్వీఎన్ఎల్ సెన్కో గోల్డ్ సార్, బాగా లాస్ ఉన్నాం సార్, 50% లాస్ ఉన్నాం. ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. రైల్వే స్టాక్స్ ఈ నెలాఖరు వరకు కూడా మనం చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ మంత్ దీని గురించి మాట్లాడుకుందాం. చాలాసార్లు చెప్పాను మన షోలో కూడా, ఏదైనా డిసెంబర్ ఎండింగ్ వరకు ఇవి పెద్దగా పెరిగే ఏమి ఉండదని. అలాగే సెన్కో గోల్డ్ హోల్డ్ చేయండి, రైల్వే స్టాక్స్ హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సెన్కో గోల్డ్ కొద్దిగా డౌన్ అయింది అంటున్నారు కదా. సెన్కో గోల్డ్కి వచ్చేసి మనకి 300 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి, 300 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ అవునంత వరకు ఇబ్బంది ఏం లేదు. చూద్దామండి, కొద్దిగా మీరు ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేయండి. సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పెరుగుతూ ఉంటే తిరిగి మీకు మళ్ళీ 320 దాటాలండి పైకి. 320 కూడా కాదు, 328 328 దాటితే సెన్కో గోల్డ్ తిరిగి అప్పుడు యావరేజ్ చేయొచ్చు. ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. తిరుపతి నుంచి చంద్ర గారు కాల్ చేస్తున్నారు. చంద్ర గారు గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏ స్టాక్ గురించి నమస్తే అడగాలనుకుంటున్నారు? సార్. ఒక 4 స్టాక్స్ సార్, దీంట్లో ఏది ప్రెస్ బై చేస్తే బాగుంటుంది చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఓకే, ఒకటి రెండుగా చెప్పండి. ఒకటి 4 కాదు, రెండుగా చెప్పండి చంద్ర గారు. సార్ అఫోర్డబుల్ రోబోటిక్స్ జేఎన్కే ఇండియా. అఫోర్డబుల్ రోబోటిక్స్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా? వద్దండి, అవాయిడ్ చేయండి. ఇది 800 దగ్గర నుంచి 790 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ అయినండి. అంటే మనకి లిస్టింగ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది, అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్లో ఉంది. ప్రస్తుతం పైకి వచ్చే సూచనలు కూడా ఏం లేవు. అవాయిడ్ చేయండి. సెకండ్ స్టాక్ అండి జేఎన్కే ఇండియా సార్. జేఎన్కే ఇండియా. ఓకే, ఎస్, అవును సార్. సో జేఎండ్కే ఇండియా సార్ కొద్దిగా స్పెల్ చేయగలుగుతారా? ఒకసారి స్పెల్ చేయండి చంద్ర గారు స్టాక్ నేమ్. సార్ జే ఫర్ జమ్మూ, ఎన్ ఫర్ నాయుడు, కే ఫర్ కాశ్మీర్. జేఎన్కే. ఓకే, జేఎన్కే. జేఎన్కే ఇండియా, రైట్, వచ్చిందండి. అవును సార్. సార్ ఇది కూడా అంతేనండి, 218లో ఉంది. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో లిస్టింగ్ అయిన స్టాకు. అక్కడి నుంచి దాదాపుగా 895 వరకు వెళ్ళింది, నియర్లీ 900 వరకు వెళ్ళింది, 895. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ అండి. దీన్ని కూడా అవాయిడ్ చేయండి సార్, ఇంకా ఫాల్ కనిపిస్తుంది, అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అండి చంద్ర గారు మిగతా 2 స్టాక్స్ చెప్పండి. సార్ జాన్సన్ కంట్రోల్స్. హలో గ్యాల్సన్. ఒకసారి స్పెల్ చేయండి చంద్ర గారు. సార్ JOHNSON జాన్సన్ కంట్రోల్స్. జాన్సన్, ఓకే ఓకే, జాన్సన్ కంట్రోల్స్, ఎస్, JCHAC ఎయిర్ కండిషనింగ్ అండి. ఓకే, అవును సార్, అవును సార్. 1478లో ఉందండి. సార్ ఇది కూడా అవాయిడ్ చేయండి సార్. మీరు జాన్సన్ కంట్రోల్స్ తీసుకోవాలంటే మాత్రం 1600 దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి. 1600 దాటినంత వరకు కూడా దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దు.
నెక్స్ట్ అండి. చంద్ర గారు నెక్స్ట్ స్టాక్ ఏంటండి? ఫోర్త్ వన్ ఎల్ఎన్ బేరియా, ELLEN. ఎల్ఎన్ బేరీ. ఓకే, ఎల్ఎన్ బేరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లిమిటెడ్ అవాయిడ్ చేయండి సార్. 344లో ఉంది. అండ్ ఈ ఇయర్ జూలైలో మనకి లిస్టింగ్ వచ్చిన స్టాక్ అండి ఇది. దాదాపుగా 635 వరకు వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ అండి. 344, 50% పైన ఫాల్ అయిపోయింది. అవాయిడ్ చేయండి సార్. సో 3 స్టాకులు మీరు మొత్తం 4 స్టాకులు అవాయిడ్ చేసేయే. కాకపోతే మధ్యలో ఈ జాన్సన్ ఒకటి మాత్రం 1600 దాటిన తర్వాత మీరు బై చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. రైట్ సార్. వెంకట్ గారు, ఒమన్తో ఒప్పందం గురించి మనం డిస్కస్ చేసాం కదా సార్. ఇది అంటే ఇంధనంలో ఏమైనా వ్యూహాత్మక మార్పులు, ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉందా మ్యారిటైమ్ ఇంధనంలో దీనికి సంబంధించి? డెఫినెట్గానండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్తో మనం మెయిన్గా చేసుకోవడానికి ఏంటంటే ఇంధనానికి సంబంధించి ఎక్కువ అండి. ఇప్పుడు మన చమురు వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్ మనకి గల్ఫ్ కంట్రీస్ అనేవి. ఏదో ఒక దేశం మీద మనం ఆధారపడటం అనేది చాలా డేంజరస్ విషయం. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు వాటితో మనం ఈ చమురు వాణిజ్యానికి సంబంధించి వ్యూహాత్మక ఒప్పందాలు అనేది చేసుకుంటున్నాం. సో ఈ FTA వల్ల మనకి ఒక చమురనే కాదండి, చాలా రంగాలకి సంబంధించి మనకి అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అయితే కొన్నిటికి వరకు మాత్రం FTAని పక్కన పెట్టారండి. అంటే ఒమన్కి ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో ముఖ్యంగా మనం ఇండియా నుంచి ఒమన్ ఎక్స్పోర్ట్ చేసే వాటిలో డైరీ ఒకటి, అలాగే టీ కాఫీలకి సంబంధించి, అలాగే టొబాకోకి సంబంధించి, నెక్స్ట్ బులియన్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్, ఆర్నమెంట్స్ అవి, అండ్ నెక్స్ట్ వచ్చేసి లెదర్ ప్రొడక్ట్స్, వీటికి సంబంధించి మాత్రం మినహాయింపు అయితే ఇవ్వలేదు. వీటికైతే యూజువల్గా ట్యాక్సెస్ అయితే ఉంటాయి. రిమైనింగ్ వాటిలన్నిటికీ మాత్రం ట్యాక్సెస్ అనేవి తీసేశారండి. రైట్. రెడ్ వెంకట్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం అండి. సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా వెంకట్ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర సిమెన్స్ ఎనర్జీ ఒకటి, నెట్వర్క్ టెక్నాలజీ 15% డౌన్ లో ఉంది. ఆ రెండుగా కొన్ని యాక్టివేట్ చేసుకోవచ్చో చెప్పండి. ఇంకోటి కిమ్స్ ఒక 20% ప్రాఫిట్ లో ఉన్నా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఉంచుకోమంటారా? ఓకే, ఎన్రిన్ నెట్వెబ్ లాస్ట్ టైం కూడా మీరు అడిగినట్లున్నారు. అవును సార్ అడిగాను, డౌన్ అయ్యింది. ఇంకా డౌన్ అవుతాను సార్. నెట్వెబ్ అంటే కొద్దిగా పెరుగుతుంది సార్, ఇబ్బంది ఏమి లేదు. అండ్ కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు అండి. నెట్వెబ్ కొద్దిగా యావరేజ్ చేయండి, 3600 దాటితే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు నెట్వెబ్ టెక్నాలజీస్ అనేది. ఎన్రిన్ మాత్రం ఇంకా కిందకు వచ్చేటట్లే కనిపిస్తుందండి. అదే సైమెన్స్ ఎనర్జీ ఎన్రిన్ దాని సింబల్ నేము. ఎన్రిన్ అయితే కొంచెం కిందకు వచ్చేటట్లే కనిపిస్తుంది. ఏదైనా ఎన్రిన్లో మీరు యావరేజ్ చేయాలంటే మాత్రం 3000 దాటాలండి. 3000 దాటితేనే ఎన్రిన్లో యావరేజ్ అనేది చేయండి. అలాగే కిమ్స్ ప్రాఫిట్లో ఉంది అన్నారు, హోల్డ్ చేయండి సార్. 650 దాటితే కిమ్స్ ఇంకా బాగా పెరిగిపోతుందండి. సో అటువంటిప్పుడు ఎందుకు మనం ఇప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. ప్రస్తుతం 639లో ఉంది. 650 కనుక దాడిందంటే కిమ్స్ ఇంకా పెరుగుతుంది. మళ్ళీ మనకి 740 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కిమ్స్. కాబట్టి హోల్డ్ చేయండి సార్. రెడ్ వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెంకట్ గారు ఒకసారి గట్టిగా చెప్పండి, స్పెల్ చేయండి. హలో సార్, ఎన్టీపీ సార్ చెప్పండి సార్. SCPC సార్, SCPC 25లో తీసుకున్నాం సార్. SPPC శ్రీరామ్ ఒకసారి స్పెల్ చేయండి ఇఫ్ యూ డోంట్ మైండ్. SCPC ఓకే. SCPC లిమిటెడ్. అవును సార్. ఎంతలో తీసుకున్నారండి? 25లో సార్. 25లో తీసుకున్నారు. ప్రస్తుతం 10 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. అవును సార్, అవును సార్. ఓకే, ఎప్పుడండి? లాస్ట్ ఇయర్ నవంబర్లో అట్లా తీసుకున్నారా? అవును సార్, అవును సార్. లాస్ట్ ఇయర్ మనం సెప్టెంబర్ నుంచి చూసుకుంటే కంటిన్యూస్ ఫాల్లో ఉందండి. 31 రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్గా పడతానే ఉంది. మధ్యలో పైకి వచ్చిన ఛాన్సెస్ కూడా ఏమి లేవు. తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి సార్. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఆలోచిద్దాం. కానీ తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయా? ఎక్కువ క్వాంటిటీ 11,000 ఉన్నాయి సార్. అదే సార్, మీరు 20 రూపాయలు అనగానే ఎక్కువ కొనేస్తున్నారు. అలా వద్దు, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి సార్. ఇది స్టాకు మీకు పెరగాలి అంటే మళ్ళీ 14 రూపాయలు 30 పైసలు దాటాలండి. 14 రూపాయలు 30 పైసలు దాటితేనే పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 14 రూపాయలు 30 పైసలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి.
రైట్ అండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. పూర్ణచంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్ వెంకట్ గారు. నమస్తే అండి. చాలా రోజులు ట్రై చేసి ఇప్పుడు కలిసింది కాల్ మాకు. చెప్పండి, ఈ స్టాక్ గురించి తెలుసుకోవాలండి. ఐరిడా స్టాక్ ఉంది సార్ నా దగ్గర, 257 తీసుకున్నాను. ఓకే. అది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చింది కదా డౌన్ లో యావరేజ్ చేయాలి లేదా అని చెప్పని. యావరేజ్ 135 దాటిన తర్వాత చేయండి సార్, ఇప్పుడే వద్దు. ప్రస్తుతం 131.88లో ట్రేడ్ అవుతుంది. 135 దాటి ఏ రోజైనా క్లోజ్ అయితే తర్వాత రోజున మీరు యావరేజ్ చేయండి. ఇరిడా కొద్దిగా టైం పడుతుందండి పైకి రావడానికి, మీకు దాదాపుగా 4 to 5 months టైం పడుతుంది, ఇప్పుడైతే రాదు. సో 135 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 135 దాటిన తర్వాత నెక్స్ట్ హడ్డల్ వచ్చేసి 160 దగ్గర ఉంది. 160 కూడా దాటితేనే అది పైకి వస్తుంది. రైట్ రైట్ అండి. వెంకట్ గారు మరో కాల్ ఉన్నారు. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. వెంకట్ గారు, ఇప్పుడు ఈ మధ్య ఒక న్యూస్ చూసాం, అంటే ఖాతాదారు ప్రమేయం లేకుండా డిమాట్ ఖాతా నుంచి షేర్ల బదిలీకి సంబంధించి అది అట్లా చేయొచ్చా? అంటే వడ్డీతో పాటు పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, దీని గురించి ఏమైనా ఒక క్లారిఫికేషన్ ఇస్తారా సార్? సాధారణంగా ఏంటంటే మనకి డిమాట్ అకౌంట్లో ఉన్న షేర్లని మన ప్రమేయం లేకుండా వాళ్ళు బదిలీ చేయడానికి ఆస్కారం లేదండి. అయితే మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని పవర్స్ అయితే ఇస్తాం. ఏ విధమైన పవర్స్ అంటే, ఒకవేళ మనం ఏదన్నా బాకీలు ఉంటే ఎవరికి, ఆ ఖాతాని ఆపరేట్ చేసే వాళ్ళకి, ఎగ్జాంపుల్ బ్రోకర్స్. సో స్టాక్ బ్రోకర్కి మనం ఏదన్నా బాకీలు ఉంటే ఆ బాకీల్ని వసూలు చేసుకోవడానికి డిమాట్లో ఉన్న షేర్లు ఆ బాకీ వరకు మాత్రమే అమ్ముకొని వసూలు చేసుకునే ఇదైతే మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తామండి. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు దాదాపుగా అందరూ కూడా పవర్ ఆఫ్ అటార్నీ పిఓఏ అని ఉంటుంది, దాన్ని సైన్ చేస్తారు. సో అంతవరకు అయితే చేయొచ్చు, కానివ్వండి అంతకు మించి వాళ్ళు మన ప్రమేయం లేకుండా మన అకౌంట్లో ఏవైతే షేర్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా కూడా టచ్ చేయడానికి ఛాన్సే లేదండి. అందువల్లే మీరు చూసుకుంటే బాంబే హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. సో దానికి సంబంధించి వడ్డీతో సహా పరిహారం చెల్లించాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించాలి, పరిహారం చెల్లించాలని చెప్పి కూడా కోర్టు చెప్పిందండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం అండి. భరత్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. భరత్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నేను ఇండియన్ ఆయిల్ ఫ్రెష్ బైలోను అది జేకే టైల్స్ తీసుకోవచ్చు సార్ ఫ్రెష్ బై. ఫస్ట్ ఏంటిదండి? స్పెల్ చేయండి ఒకసారి భరత్ గారు. ఇండియన్ ఆయిల్ సార్, ఇండియన్ ఆయిల్. ఇండియన్ ఆయిల్ ఐఓసియా? సార్ ఐఓసి అంటే జేకే టైర్సా? అవును సార్, జేకే టైల్స్. ఐఓసి తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. 161.33 ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఐఓసి తీసుకోవచ్చు. మంచి డివిడెండ్ ఇచ్చే స్టాకే, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. అండ్ జేకే టైర్ కూడా తీసుకోవచ్చు అండి. ఈరోజు ఆల్మోస్ట్ 4.4% అప్పుడే పెరిగిపోయిందండి. మనకి 455 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి, ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బాగా పెరుగుతుంది జేకే టైర్స్. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్ టార్గెట్ మనకి 510 వరకు షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది జేకే టైర్లో. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కాలర్స్ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. వెల్కమ్ సార్. రైట్, చూశారు కదా, ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.